అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు సాహితీమాలలో మనం చూడబోతున్న ఆలయం కడప జిల్లాలోని రాజంపేట సమీపంలో ఉన్న అత్తిరాల క్షేత్రంలోని పరశురాముని ఆలయం. స్థల పురాణం విషయానికి వస్తే, ఒకసారి శివుడు తనను దూషించిన బ్రహ్మ 5వ తలను నరికినప్పుడు ఆ తల రాలి ఇక్కడే పడిందని, హత్య అంటే తల రాలే అనే మాటలే చివరకు హత్యరాల అని అంటారు. ఇంకో కథ ప్రకారం పరశురాముడు తన తండ్రి జమదగ్ని మాట ప్రకారం తన తల్లి అయిన రేణుకను చంపుతాడు. తల్లిని చంపిన పాపం పోగొట్టుకోవడానికి పరశురాముడు బాహుదా నదిలో స్నానం చేసి ఇక్కడ ఉన్న త్రేతేశ్వర స్వామిని సేవించారు. పరశురాముని చేతి కంటిన పాపం పోగొట్టిన ఈ నదికి చెయ్యేరు అని కూడా పేరు వచ్చింది. ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రం అని, హత్యరాల అని అంటారు. ఇదే కాలగమనంలో అత్తిరాలగా పిలువబడుతోంది. అరుదైన పరశురాముని క్షేత్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక క్షేత్రం ఇది. ఇది శివకేశవ క్షేత్రం. ప్రజాపతి పులస్త్య బ్రహ్మ తపమాచరించి శివ సాక్షాత్కారం పొందిన ప్రదేశం. ఇక్కడ శివుడు త్రేతేశ్వర స్వామిగా స్వయంభువుగా వెలిశారు. సప్త ఋషులలో ఒకరైన భృగు మహర్షి తపస్సు చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడంతో విష్ణువు ఒక పాదాన్ని గయలో, 2వ పాదాన్ని అత్తిరాలలో ఉంచి శ్రీ గదాధర స్వామిగా వెలిసినట్లు చెబుతారు. ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం కుడి చేతిలో గద, ఎడమ చేయి అభయహస్తంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ పూర్వీకులకు తర్పణాలు వదిలిన గయలో తర్పణాలు వదలడంతో సమానమని చెబుతారు. ఇక ఈ పరశురామాలయానికి వస్తే చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ప్రధాన ద్వారం ఇక్కడ శిథిలమైపోయింది. ప్రవేశ ద్వారం ఎడమవైపు తమిళ శాసనం, తెలుగు శాసనం మనకు కనిపిస్తాయి. లోపలికి వెళ్ళగానే 72 స్తంభాల నాట్య మండపం కనిపిస్తుంది. అప్పట్లో ఇక్కడ నాట్య ప్రదర్శనలు చేసేవారు అని చెబుతారు. ఈ ఆలయ గోపురం గజపృష్ఠ ఆకారంలో ఉందని చెబుతారు. అంటే ఒక ఏనుగు వీపు భాగం అన్నమాట. ఇదే ఆ ఆకారం. పైన మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. గుడి లోపల నుండి కూడా ఈ స్ట్రక్చర్ని మనం చక్కగా చూడవచ్చు. ఇక్కడ గోడలపైన అనేక శాసనాలు మనకు కనపడతాయి. గర్భగుడిలో పరశురాముడు స్వర్ణాభరణ అలంకారాలతో రమణీయంగా కనిపిస్తారు. వీరికి కుడి చేతి వైపు కనిపించే విగ్రహం యక్షుని రూపంలో ఉన్న బ్రహ్మగా చెబుతారు. గర్భాలయం ఎదురుగా ఈ గుడి నిర్మాణానికి తన సర్వస్వం ఖర్చు పెట్టిన శ్రీ ఏకాతాతయ్య గారి విగ్రహం ధ్యానం చేసుకుంటున్నట్లు ఉంటుంది. ఇక్కడ ఆయన విగ్రహం యొక్క భుజాలను పట్టుకుని తలని 3 సార్లు తాకించిన తలనొప్పులు లేదా వేరే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయని చెబుతారు. వీరి వెనుక ఉన్న గోడకు ఉన్న రంధ్రం ద్వారా కిరణాలు పరశురాముని పాదాలను తాకుతాయి. ఇక్కడ గుడిలో ఉన్న శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ గుడి ఆవరణలో బ్రహ్మసూత్ర శివలింగం ఉంటుంది. ఇది బయట ముఖద్వారం నుంచి వచ్చేవారికి కుడివైపు కనిపిస్తుంది. ఇక్కడ శివరాత్రి రోజు ఎక్కడెక్కడి నుండో ప్రజలు తరలి వచ్చి పెద్ద తిరునాళ్లను తలపిస్తారు. ఇవి బహుదా నదిలో దొరికిన విగ్రహాలు. ఇక్కడ నదిలో బంగారు రథం మునిగిపోయిందని పెద్దలు చెబుతుంటారు. ఇప్పటికీ అది దొరకలేదు. తిరుపతి, ఒంటిమిట్ట లేదా తాళ్లపాకకు వచ్చే ఎవరైనా సరే వాళ్ళ టూర్ లిస్ట్లో అత్తిరాలు కూడా తప్పక చేర్చుకోండి.
ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.